హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను బీరపొట్టుతో పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, మనము బీరకాయ తెచ్చుకున్నాం కదా, పప్పుకు దాన్ని పైనంతా తీసేసి కొద్దిగా లోపల ఉండేది కొంచెం పలుచగా పొట్టులాగా తీసేసి ఆ పొట్టును సన్నగా తరుక్కొని వేయించేసి దానికి ఉద్దిపాయలు 1 టేబుల్ స్పూను, శనగపాయలు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఎండుమిరపకాయలు తగినంత కారము, కొంచెం చింతపండు, ఉప్పు అన్నీ వేయించేసి అవి మిక్సీకి వేసేసి తర్వాత ఈ బీరపొట్టు కూడా బాగా నూనె వేసి వాడ్చేసిన తర్వాత గ్రైండ్ చేస్తే పైన పోపు వేసి పెడితే పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి ఏదైనా సాధకం లేనప్పుడు బీరపొట్టు పచ్చడి తయారు చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా చేసుకొని చూస్తాను తెలుస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా మర్చిపోదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను బీరపొట్టుతో పచ్చడి చేస్తున్నాను. మనం బీరకాయ తెచ్చుకుంటాం కదా పప్పు చేసుకోవాలని, దానికి నాతగా ఉండేది పైనంతా ఫస్ట్ ముళ్ళుగా ఉండేది పైనంతా తీసేసి లోపల వస్తుంది కదా, అది పైన ఆ ఉండేదంతా తీసేసి ఈ విధంగా జీవిడి తరిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, పసుపు కొంచెము, ఈ బీరపొట్టుకు తగినంత మిరపకాయలు, ఇంగువ, ఇవన్నీ ఈ విధంగా ఈ ఉద్దిపాయలు, శనగపాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఈ విధంగా వేయించి జార్లో వేసేసుకొని ముందు గ్రైండ్ చేసుకొని ఈ పొట్టును కూడా మనము బాణట్లో వేసి నూనె వేసి బాగా మూత పెట్టి వాడ్చాలి. మెత్తగా వాడ్చిన తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసి మరి బీరపొట్టు వేసి కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేస్తే పైన పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఆయిల్ 2-3 టేబుల్స్ ఆయిల్ వేసేసి బాగా బీరపొట్టునంతా సన్నగా తరిగి పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. కొంతసేపు 10 నిమిషాలు వేయించుకొని మూత పెట్టేస్తే దగ్గరగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఈ ఉద్దిపాయలు, శనగపాయలు, చింతపండు ఇవన్నీ వేసేసి ఉద్దిపాయలు, శనగపాయలు వేస్తే ఎండు కొబ్బరి కూడా వేయచ్చు, లేకుంటే అక్కర్లేదు. ఉద్దిపాయలు, శనగపాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు తగినంత ఈ విధంగా వేసేసి అన్నీ గ్రైండ్ చేసేసి ఆ పొట్టు వేసి గ్రైండ్ చేస్తే పైన పోపు వేస్తే పచ్చడి సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఉద్దిపాయలు, శనగపాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసి తర్వాత ఈ పొట్టు మనము వాడ్చి పెట్టుకున్నాం కదా, బాగా ఇట్లా నూనె వేసి ఆయిల్ వేసి బాగా వాడాలి. బాగా వాడిన తర్వాత బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి ముందు గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ ఇవన్నీ వేసేసి దానికి తగినంత చింతపండు నానబెట్టుకొని చింతపండు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ వాటర్ వేస్తే నిలువ ఉండదు. కొద్దిగా ఈ చింతపండు నానబెట్టిన వాటరే సరిపోతుంది, ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ దానికి పోపు వేసుకోవాలి. పచ్చడి రెడీ అయింది చూడండి ఈ విధంగా. మళ్ళీ తర్వాత దానికి తగినంత పోపు వేసాను. పోపు వేసి కలిపెట్టేస్తే చాలా బాగుంటుంది బీరపొట్టు పచ్చడి. 1-2 సాధకాలుగా ఉంటుంది. పప్పు చేసుకున్నప్పుడు ఆ పొట్టు నేతది తీసేసి ఉద్దిపాయలు, శనగపాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ వేయించేసి చింతపండు, ఉప్పు వేసి మిక్సీకి వేసేసి పొట్టంతా బాగా వాడ్చేసి తర్వాత ఈ విధంగా పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.